కూటమి వస్తుంది. అంటే ఇప్పుడు కూటమికి సపోర్ట్ అయితే యూత్ ఉన్నారన్నారు. అంతకన్నా ముందు మనకి వైసీపీ నుంచి చూసుకున్నట్టయితే సంక్షేమ పథకాలు చాలానే ఇచ్చారు. సో అలా కాకుండా ఇంకా విద్యార్థులకు కూడా అమ్మఒడి అని చెప్పేసి ఇచ్చారు. మరి అవన్నీ ఎక్కడికి వెళ్తారు? సంక్షేమ పథకాలు దానికంటే కూడా ప్రజల్ని సోమరిపోతులు చేసే పథకాలు అంటే బెస్ట్ మేడం. సో ఇప్పుడు అదే చూసుకున్నట్టయితే మరి చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టోలో కూడా అలాంటి పథకాలే కనిపించాయి కదా. గెలవాలి కదా మేడం, మరి గెలవాలంటే చెప్పాలి కదా. మరి వాళ్ళు కూడా ఇంకా సోమరిపోతులు ఎదురుగా గెలుస్తారు. డెవలప్మెంట్ అనేది అవ్వాలి కదా ముందు. జనాలు ఏంటంటే సోమరిపోతానికి ఎక్కువ అలవాటు పడిపోయారు. అంటే ఎవరు ఎక్కువ పథకాలు ఇస్తే వాళ్ళని గెలిపిద్దాం. చంద్రబాబు ఉద్దేశం ఏంటంటే గెలిచిన తర్వాత ఏదైనా డెవలప్ చేసేదానికి, అది రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. ఇంకో 5 ఏళ్ళు జగనే ఉన్నాడంటే మరి ఇంకా అరాచకం అయిపోద్ది. ఇంకా మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చేది అనేది ఇంకా నమ్మకం. 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో తెలుగుదేశం వెబ్సైట్ నుంచి కూడా తీసేసారంటారు. అంటే మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ఈ సంక్షేమ పథకాలు వెబ్సైట్ నుంచి తీసేస్తారంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎంత అప్పుల్లో పెట్టుకొని మరి మీరు ఇస్తానని అడగడం కూడా అది కరెక్ట్ కాదు కదా. అంటే పబ్లిక్ అడగలేదు కదా ఇప్పుడు ఇవ్వమని. పబ్లిక్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే టీడీపీ అధికారంలోకి రావాలి ఫస్ట్ థింగ్. సరే టీడీపీ రావచ్చు, ఎవరైనా రావచ్చు, కానీ ఇప్పుడు మనం ఇచ్చిన హామీలు అమలయ్యేటట్టు ఉండాలి కదా, రియాలిటీలో ఉండాలి కదా. రియాలిటీలో ఏది రియాలిటీ ఉంది సార్? ఇప్పుడు సచివాలయాలు తాకట్టు పెట్టి ఇట్లా మనకి ఇట్లా ఉద్యోగాలకి జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది. మనం వచ్చి పథకాలు ఇన్ని ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా అన్నాడా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ ఆస్తిని కూడా తాకట్టు పెట్టాం, సొంతంగానే చంద్రబాబు ఆస్తులన్నీ పెట్టి మనందరికి చూస్తాడు, బాగా చూపిస్తాడు, బాగా చేస్తాడు. సార్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నేనైతే పక్కా టీడీపీ. టీడీపీ కాబట్టి టీడీపీ రావాలి అంతే. టీడీపీ రావాలి, వస్తేనే కొద్దిగా అంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే స్టీల్ ప్లాంట్ పెట్టేస్తాను అంటున్నారు కదా వైజాగ్ లో, మరి పెట్టించే అవకాశం ఉండే ఏమైనా ఛాన్స్? అంటే చంద్రబాబు కూడా ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా తెలియదు. అంటే వైసీపీ గవర్నమెంట్ చూసాడు, ఇన్ని అరాచకాలు చేయొచ్చా, అధికారం ఉంటే ఇన్ని చేయొచ్చా, ఇన్ని దారుణాలు నేర్చుకున్నాడు. అంటే ఏ అరాచకాలు చేయడు, చేస్తాడని అనట్లేదు. ఇంక ఇటువంటి జరగకూడదనే ఉద్దేశంతోనే కూటమి రావాలని అందరూ ఎక్కువయ్యారు. టీడీపీ నేను ఎప్పుడు తాగిన మ్యాంగో జ్యూస్ తాగుతాను, ఎందుకంటే అది ఎల్లోగా ఉండేది కాబట్టి. ఓకే, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అయితే ఇంకొకటి, చంద్రబాబు నాయుడుకు అనుభవం లేదంటున్నారు కదా. అనుభవం లేదా? మీరే అన్నారు అంటే అరాచకాల గురించి అంత అరాచకాలు చేయొచ్చా, పదవి ఉంటే ఇన్ని అరాచకాలు చేయొచ్చు అని తెలియదు. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు హయాంలో కంటే ఫ్యాక్షన్ హత్యలు జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా తక్కువ జరిగినాయి అంటున్నారు, గణాంకాలు కూడా చెప్తున్నాయి. ఎక్కడ జరిగింది సార్? చిన్న పిల్లోడు 10 ఏళ్ళ భరత్ చనిపోయినప్పుడు అరాచకం, దాన్ని ఒక డాక్టర్ నడి రోడ్డు మీద అట్లా చేసినప్పుడు అంటే ఒక ఇద్దరు చేయలేదా? పుష్కరాల టైంలో 32 మందిని సినిమా షూటింగ్ అని పెట్టి ఆ తొక్కిసలాట్లో చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా కారణం. కందుకూరులో కూడా ఇదే విధంగా ఒకసారి జనాలు వచ్చారు, పోయారు. వాళ్ళ పైన ఎక్కి అక్కడ వెళ్ళి పడిన దానికి కూడా ఇంకా మనకి చంద్రబాబు అంటే పడడం వేరు, ఈయన మీటింగ్ పెట్టి తొక్కిసలాలు జరిగేది మన జాగ్రత్తలు లేనందువల్ల జరిగేదానికి మనం దాన్ని మన జాగ్రత్త అని కాదు కదా, చంద్రబాబు నాయుడు పెట్టడం వల్లనే ఆ తొక్కిసలాట జరిగింది అంటారు. అలా ఏం లేదు సార్. నేను సీమరాజాతో కూడా ఒకసారి డిస్కస్ చేశాను. సీమరాజు ఉంది, ఐడియా ఉందా? సీమరాజు బ్రో, సీమరాజు ఎవరో తెలియదు అంటున్నారు. డైరెక్టర్ సీమరాజు పక్కా టీడీపీ ప్రధాన కార్యదర్శి. సరే సరే, ఎవరు గెలుస్తారు మరి అక్కడ? పక్కా కూటమి వస్తుంది. 120+ 152 జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాను. ఎందుకంటే బెట్టింగ్ వేసుకొని సంకనాకి పోండ్రా అన్నట్టు చెప్పాడు అనమాట. మరి వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదు? నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జాలపత్రం అయిపోయిందని అర్థం. అంటే సార్ ఇప్పుడు ఏమీ లేని ఇస్తాక ఎగిరిగిరి పడి సార్ అన్నీ ఉన్నాయి, కామ్గా ఉంటుంది. గెలిచిన తర్వాత 4 అంటే లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు అట్లనే అన్నట్టుంది 2018-19లో మేము పక్కా అధికారంలో. ఈసారి పక్కాగా వస్తుంది సార్ కూటమి. ఈసారి పవన్ కళ్యాణ్ నాడు వెనక మోదీ సపోర్ట్ ఉంది కాబట్టి కంపల్సరీ టీడీపీ ఫామ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా పిఠాపురంలో గెలుస్తారా? కంపల్సరీ గెలుస్తారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారు అంటున్నారు. 25,000 ఓట్లతో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు. లేదండి భాస్కర్ రెడ్డి గారు, మీకు తెలియకుండా మాట్లాడద్దు. మీకు తెలియకుండా మాట్లాడద్దు, మీకు తెలిస్తే మాట్లాడండి. పిఠాపురంలో 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు. ఓకే ఓకే.